ఈరోజు ప్రభుత్వాలని పాలకుల్ని కదిలించుతుందికి చేస్తున్నటువంటి ఓ మంచి కార్యక్రమం. ఇప్పటిదాకా పాలకులు అనుకునే వాళ్ళు ప్రజల సమస్యల్ని పట్టించుకుంటున్నారా లేదా అని చూసినప్పుడు ఎంతసేపు మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని గొప్పలు చెప్పుకోవటం, డబ్బా కొట్టుకోవటం తప్ప ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలని, ఇటువంటి విషయాల మీద దృష్టి పెట్టినట్టుగా లేదు. అందుకనే ఇప్పటికైనా ఒక కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ఇదో అల్లాటప్పాయిగా చూసి వదిలేయకుండా దీని మీద దృష్టి పెట్టి కనీసం ఈ ఉత్తరం ఎందుకు వచ్చింది, ఈ ఉత్తరం ఎవరు వేసిండ్రు, ఈ ఉత్తరంలో ఉన్నటువంటి సారాంశం ఏంటి అనే దాన్ని పరిగణలోకి తీసుకొని సమస్య పరిష్కారం కోసం ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఏ పనికి పోయేవాళ్ళన్నా, ఏ ప్రయాణం చేయాలన్నా కానీ ప్రాణం మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. అందుకనే ఇవాళ ఆర్టీసీ వాడు ఏం చేస్తున్నాడు, రైల్వే వాడు ఏం చేస్తున్నాడు అని చూసినప్పుడు రైళ్ళు కూడా కొత్త ఎన్ని పెట్టాము అనేటువంటిది కాకుండా వాటిని ఇంకా పెంపోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరం దృష్ట్యా ఇవాళ ఈ ప్రోగ్రాం చేస్తున్నటువంటి అశోక్ గారు ఇంకేదో కొత్త రైళ్ళు ఏమైనా అడగలేదు. రైలుకు ఒక 5 బోగీలు ఎక్స్ట్రా చేయాలని. అంటే ఎక్స్ప్రెస్ రైల్లో అన్ని రిజర్వ్ సీట్లు ఉంటాయి. ఆ రిజర్వ్ సీట్లు ఉంటాయి, వాటికి ఛార్జీ కూడా ఎక్కువ ఉంటుంది. మామూలుగా ఎక్కేటువంటి ప్రజలు ఎక్కువ ఎక్కుతున్నారు. ఒక ట్రైన్కి 1-2 పెడితే అది ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక 5 బోగీల్ని యాడ్ చేస్తే ఇంకొద్దిగా ఫ్రీగా పోవటానికి అవకాశం ఉంటుంది. అందుకనే ప్రభుత్వం వాళ్ళు, కేంద్రంలో ఉన్నటువంటి పాలకులు ఈ విషయం మీద కూడా దృష్టి పెట్టి సమస్య పరిష్కారం దిశగా ఆలోచించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.